చెప్తున్నా, రేవంత్ సార్ పేరుకే ముఖ్యమంత్రి గాని ఆయన శాతలు మాటలు ముఖ్యమంత్రి లెక్క ఉంటాయి అనులా. ఇంతసేపు తొండల భాష కోచుడు భాష మొన్నటికి మొన్న అరే రైతులకు నేనెట్లా సారు అంటే బీఆర్ఎస్ లీడర్లను కోసి ఆ నెత్తురుతోని తడుపుతాం తీ అన్నాడు. సీఎం అంతటి మనిషి అనవలసిన మాటలేనా అసలు? అయితే సారు వారి రక్తం భాషకు బీఆర్ఎస్ లీడర్లు మూతోడు జవాబు చెప్పిర్రు. ఆగో ఎంతసేపు సంపుడు సాక్షుడు నరకుడు గివే మాటలు కదా రేవంత్ సారి. అరే రైతులకు నీళ్ళెట్లా రక్తం చల్లుదామనుడు ఏం తరిక రైతుల మీద ఏం తనలాట ఉన్నదనుకోవాలి కథ గాని. రేవంత్ సార్ రక్తం చల్లుతా అనుడుతోనే బీఆర్ఎస్ లీడర్లు దానికి కూడా రెడీ అయ్యారులా. రైతులకు మంచి జరుగుతుందంటే రక్తం ఇత్తాంతి అని లైన్లు కట్టిరు, రక్తదానం కూడా చేసి రాగో. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీడర్లు రక్తం ఇచ్చి తీసిన రక్తాన్ని రేవంత్ సార్కు పంపే ఉపాయం చేసిరు. కానీ అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చున్నారు. రేవంత్ సార్ ఇంటికి పోయేటోళ్లను అడ్డం పడి ఆగో వాళ్ళను వ్యాన్లలో ఎక్కించుకుపోయేరోళ్ళ. రేవంత్ సారే అనే బీఆర్ఎస్ లీడర్ల రక్తం చల్లుతా అని రక్తం ఇస్తేనేమో ఇగో ఇట్లా చేసిండు. కన్నపల్లి పంపులు స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే కన్నపల్లి పంప్ హౌస్ కోసం వెళ్తే ఇవాళ రక్తం కావాలని అడిగింది ఇవాళ రేవంత్ రెడ్డి. అందుకనే మీరు రక్తం ఇస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు, మా రక్తాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఇవాళ వాటి కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళ రైతాంగానికి నీళ్లు రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వమని అడిగితే ఇవాళ కేసీఆర్ రక్తం అడుగుతావా? తెలంగాణ భవన్లోనే కాదు రాష్ట్రమంతటా బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేసి సారు మాటలకు నిరసన చెప్పిరోళ్ళ. అటు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారు ముప్కల్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ సెంటర్ కాడికి పోయి రక్తదానం చేసిండు. ఇగో ఈ ప్యాకెట్లో ఉన్న నెత్తురు రేవంత్ సార్ కోసమేనట. రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిర్రు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి ఇగో మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన్లో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మా రైతుల రక్తాన్ని కూడా మీకు పంపిస్తాం. దయచేసి ఈ రక్తాన్ని తీసుకొని మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి నేను రైతుల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా రక్తం చల్లుతాన్న రేవంత్ సార్ కు బీఆర్ఎస్ లీడర్లు ఆ రక్తమే ఇచ్చి గట్టిగా బుద్ధి చెప్పిరని అంటారు. అన్నట్టు ఇంకో దిక్కు రేవంత్ సార్ ఈ రిటైర్ ఇంజనీర్ల మీద కూడా నోరు వారేసుకునే కదా వాళ్ళని జైలు వేయాలి, జైలుకు పంపుతారేమో రోగం తిరుగుతుందా అన్నట్టు మాట్లాడిండు. కాదు పంపులు చాలు చేయమన్న ఇంజనీర్లను జైలుకు పంపుతానుడేందువల్ల ఇక రిటైర్ ఇంజనీర్లు కూడా మీటింగ్ పెట్టి అసలు మన రాష్ట్రానికి వచ్చే ఆపతి ఏంది, ఎల్నీనోతోని రైతులు ఎంత కోసపడుతురు, పంపులు చాలు చేయకుంటే ఎంత తిప్పలైతుంది, కాళేశ్వరం గోపతనం ఏంది, గవాన్ని రేవంత్ సార్కి అర్థమయ్యేటట్టు చెప్పుకొచ్చారు. మేము గవర్నమెంట్ కి సలహా ఇవ్వడం జరిగింది ఎత్తొచ్చు అని. అన్నారం సుందిళ్లలో పోసి అలా మినిమం బ్యాలెన్స్ మినిమం ఎండిడిఎల్కు పెట్టేసి పంపు చేయొచ్చు అనేది రిపోర్ట్ మేము ఇవ్వడం జరిగింది. అది మేడిగడ్డలో మనం ఏమి చేయక్కర్లేదు, పంపులు ఆన్ చేస్తే సరిపోతుంది. సో అది దాని మూలంగా నేను గట్టిగా చెప్పగలుగుతాను, ఇది పంపొచ్చు, నీళ్ళని తరలింపు సాధ్యమే. ఎల్లంపల్లి పోసిన తర్వాత మిగతా లింక్స్ అని ఉన్నాయి, వాటి ప్రకారం ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం పంపించుకోవచ్చు. రేవంత్ సార్ ఇంతమంది గిన్ని తీల చెప్తురు, అయినా కానీ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఎందుకు చేసుడు సార్? ఆ పంపులు చాలు చేస్తే రైతులకే కదా సార్ ఫైదా అయ్యేది. ఏవో కాళేశ్వరం మీద కోపం మా మీద తీయబడుతుంది అని కోపానికి వస్తున్నారు రైతులు.